నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ. పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. 4 ఏళ్ల క్రితం అదృశ్యమైన గీతను హత్య చేశారు. నిందితుడు దివాకర్ ను అరెస్టు చేశామన్న సిపి బాగ్చి. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-2 లో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. పోలీసుల కస్టడీకి పేలుళ్ల కుట్ర కేసు నిందితులు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలింపు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. సోలార్ ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్ పథకం అమలుపై చర్చించారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎంతో పాటు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఒక హత్య కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. పాత కేసును తిరగతోడే పనిలో సిపి బాగ్చి ఉండగా ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సిపి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ కు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసును సిపి సవాలుగా తీసుకున్నారు. సిఐ హుస్సేన్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి కేసును ఛేదించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఆంబోతు గీత. మహారాణిపేటకు చెందిన గీత 2021 డిసెంబర్లో అదృశ్యమైందంటూ మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఆచూకీ లభించకపోవడంతో 2022 అక్టోబర్ నుంచి కేసు విచారణ ముందుకు సాగలేదు. ఇటీవల ఆంబోతు గీతకు చెందిన బంధువులు నగర పోలీస్ కమిషనర్ బాగ్చీని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో సిఐ హుస్సేన్ ను దర్యాప్తు అధికారిగా నియమించారు. వివరాల్లోకి వెళ్తే ఆంబోతు గీత తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన మనోరమ థియేటర్ దగ్గర ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే ఉంటూ దివాకర్ అనే వ్యక్తితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది. ఈ వ్యాపారంలో వీరిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. పెళ్లి చేసుకోమని దివాకర్ ను గీత అడగడంతో ఆయన బుచ్చిరాజుపేటలోని ఆఫీస్కు వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లి గీత గొడవ చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆ ఘర్షణలో దివాకర్ గీతను గోడపైకి నెట్టి కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అయితే హైదరాబాద్ లో ఉంటున్న వరప్రసాద్ను రప్పించి గీత మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం కాలువలో పడేశారు. అప్పటి నుంచి ఆమె శవం ఆచూకీ కూడా లభ్యం కాలేదు. ఇద్దరు నిందితుల్లో ఒకరైన వరప్రసాద్ కరోనాతో మృతి చెందినట్టు సమాచారం. ప్రధాన నిందితుడు దివాకర్ ను పోలీసులు అరెస్టు చేశామని సిపి బాగ్చి తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిఐ హుస్సేన్ బృందాన్ని సిపి అభినందించారు. కంచర్పాలెంలో ఒక కేసు 4-5 ఇయర్స్ నుండి అన్సాల్వ్డ్ కేసు మనం డిటెక్ట్ చేశాము. ఈ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం అది డిటెక్ట్ చేశారని మన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా వాళ్ళందరికీ అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇది నెక్స్ట్ కేస్. ఇది లాస్ట్ 4 ఇయర్స్ నుండి అన్డిటెక్టెడ్. గీత 21 డిసెంబర్ 2021 నుండి మిస్సింగ్. సో ఆ రిలేటివ్స్ పిల్లలు నాకు ఒక 10 రోజుల క్రితం వచ్చి కలిశారండి. ఈ విధంగా లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి మా అమ్మ కనపడడం లేదు. సో ఒకటి మిస్సింగ్ ఆప్షన్, రెండోది ఏమైనా మతస్థిమితం లేదు, ఏదైనా మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు, లేకపోతే ఏమైనా యాక్సిడెంటల్ డెత్, లేకపోతే ఏదైనా డెత్ జరిగి ఉండొచ్చు. ఏం జరిగింది ఎవరు చెప్పడం లేదు. లాస్ట్ ఎన్నిసార్లు మేము పోలీస్ దగ్గరికి వెళ్ళాము, ఎటువంటి పోలీస్ సమాధానం చెప్పట్లేదు. సో అందుకే మీరు చాలా కేసులు డిటెక్ట్ చేస్తున్నారని మీ దగ్గరికి వచ్చామని వాళ్ళు వచ్చి చెప్పారండి. వెంటనే నేను ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారికి ఆ కేసు అప్పచెప్పాను. ఆయన ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి 4 సంవత్సరాల నుండి అన్డిటెక్టెడ్ కేసు 10 రోజుల్లో డిటెక్ట్ చేశారండి. అందుకే నేను అందరి ముందర షేక్ హుసేన్ గారికి ప్లస్ ఆయన టీంలో ఉన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. గీతను హత్య చేయడంతో పాటు ఆనవాలు లేకుండా చేయడం,
ఆమె ఫోన్ను చెన్నైలోని ఒక కాలువలో పడేయడం వంటి వాటిని దివాకర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దివాకర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. గీత మృతదేహాన్ని తరలించడానికి ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 2లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కేబుల్స్, ఇతర యంత్ర పరికరాలు కాలిపోయాయి. దీంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మిషన్ 2లో ఆయిల్ లీక్ అయినట్టు అధికారులు గుర్తించారు. నిప్పురవ్వలు ఆయిల్పై పడి కేబుల్, మిషనరీ నుంచి మంటలను చెలరేగినట్టు తెలిపారు. పేలుళ్ల కుట్ర కేసులో నిందితుడు సిరాజ్, సమీర్లను విజయనగరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తీసుకువెళ్లారు. నిందితులు విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. వారిని ప్రస్తుతం పోలీసులు విజయనగరంలోని పోలీస్ శిక్షణ కళాశాలకు తీసుకొచ్చారు. ఇన్ఛార్జ్ SP మాధవరెడ్డి వీరిని విచారించనున్నారు. పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్, సమీర్లకు విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. గురువారం రాత్రి విజయనగరం పోలీసులకు కస్టడీ అనుమతుల పత్రాలు అందడంతో శుక్రవారం ఉదయాన్నే విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకుని వారిని విజయనగరం తరలించారు. కుట్రకు సంబంధించిన వివరాలపై విచారించనున్నారు. పేలుళ్ల కుట్రలో దర్యాప్తు మరింత వేగవంతం చేసేందుకు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ రంగంలోకి దిగినట్టు సమాచారం. టెర్రరిస్టుల మూలాలు, వారి కార్యకలాపాలను వెలికితీయడంతో ఈ విభాగం అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది. సిరాజ్ పేరును అనేక బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని DCCB బ్యాంకులో ఆయన తండ్రి పేరున ఉన్న లాకర్ను పోలీసులు గుర్తించారు. అది ఓపెన్ చేస్తేనే గానీ అసలు విషయం తెలీదు. కుటుంబ సభ్యులకు ఉన్న బ్యాంక్ ఖాతాల్లో లావాదేవీలను RBI ఆదేశాలతో నిలిపేసినట్టు సమాచారం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు బండ్ల గణేష్, KV రావులు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారి అభిషేక సేవలో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పారు. స్వామివారి సేవకు ఎల్లవేళలా ఉంటానన్నారు. చాలా అదృష్టమైన స్వామివారి అభిషేకం చూశాను. పుట్టినరోజు సందర్భంగా స్వామిని దర్శించుకోవటం, అభిషేకం చూడటం నా జన్మదినమైంది. స్వామి సేవకు ఎప్పుడు నేను రెడీగా ఉంటాను. గోవింద గోవింద. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో ఏళ్లనాటి సమస్యకు పరిష్కారం లభించింది. సంగివలస అండర్ పాస్ లో నీరు నిలవకుండా చేయడం, కొండప్ప చెరువు దుర్గంధానికి చెక్ పెట్టారు. ప్రతి ఏటా వర్షాకాలంలో సంగివలస బ్రిడ్జ్, అండర్ పాస్ దగ్గర వర్షపు నీరు నిలిచిపోతుండటంతో స్థానికులు ఇబ్బందులు పడేవారు. కొండప్ప చెరువులోకి కలుషిత నీరు చేరడంతో ఆ చెరువులో చేపలు కూడా చనిపోయి దుర్గంధం వెలువడేది. ఈ 2 సమస్యలపై నేషనల్ హైవే అధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి నీరు బయటకు వెళ్లేందుకు అవుట్లెట్ ఏర్పాటు చేయించారు. దీనివల్ల ఈ 2 సమస్యలు పరిష్కారం అయ్యాయని స్థానికులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గంటాకు కృతజ్ఞతలు తెలిపారు. భారత సైన్యానికి పెందుర్తి నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలిచారు. సైన్యానికి బిగ్ సెల్యూట్ చేస్తూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. సుజాత నగర్లోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి చినముష్టివాడ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. జాతీయ జెండా చేతబూని భారత్ మాతకు జై అంటూ ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున జరిగిన తిరంగ యాత్రలో విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అగ్రభాగాన నిలిచి వారిలో చైతన్యాన్ని నింపారు. సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఏరిపారేయడంలో భారత సైన్యం చూపిన తెగువ మనందరికీ గర్వకారణమని చెప్పారు. అలాగే ఈ యుద్ధంలో వీరమరణం పొందిన అమరులకు ఘన నివాళులు అర్పించారు.
వారి కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని చెప్పారు. కాశ్మీర్ని పునర్మించుకుని ఎంతో ఆహ్లాదంగా అందరూ కూడా వెళ్తూ విహారయాత్రలు చేస్తూ ఆదమర్చున్న తరుణంలో పహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు 26 మంది టూరిస్టులను పట్టుకుపెట్టుకున్న సంఘటన ఆ రోజు మనం కలిసివేసాం. ఆంధ్ర నుంచి కూడా 2 ఉండటం, దేశవ్యాప్తంగా కానీ ఫారినర్స్ కానీ 26 మంది చనిపోవటం అనేది ఆ రోజే మన ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఆ రోజే చెప్పారు దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి అని చెప్పి. అన్నమాట ప్రకారం ఏదైతే మా ఆడపడుచుల సింధూరం తుడిచాడో ఆ పాకిస్తాన్ తీవ్రవాది నడ్డి విరవటానికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి వాళ్ళ శిబిరాల మీద విరుచుకుపడి సర్వనాశనం చేసిన విధానం మనం చూసాం. శభాష్ మోడీ అనిపించుకునే విధంగా మన ప్రధానమంత్రి చేసిన తలపెట్టిన కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది జనాభా కూడా హర్షించారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరి అంత పేరు మనకు రావటానికి కానీ మనం చేసిన విధానాన్ని కానీ తట్టుకోలేని పాకిస్తాన్ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తే మళ్ళీ సింధూర్ 2 అని చెప్పి పాకిస్తాన్లో చొరబడి తీవ్రవాద శిబిరాలతో పాటు వాళ్ళ స్థావరాలను కూడా మట్టుపెట్టిన విధానం, వాళ్ళ సైనిక స్థావరాలను కానీ తీవ్రవాద శిబిరాలను కానీ మట్టుపెట్టిన విధానం మళ్ళీ చూశాం. తోకముడిచిన పాకిస్తాన్ సరెండర్ అయ్యి యుద్ధం వద్దు బాబు, మీరు ఎలా చెప్తే అలా వింటామనే విధంగా నరేంద్ర మోడీ గారు జారీ చేసిన విధానం. ఏది చేసినప్పటికీ కూడా 26 మంది జీవీఎంసీ 47వ వార్డ్ అరుంధతి నగర్లో నూకాంబిక అమ్మవారి పాదాలు ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. అరుంధతి నగర్ సేవా సంఘం ఆధ్వర్యంలో నూకాంబిక అమ్మవారికి పాదాల ప్రతిష్టాపన మహోత్సవానికి చొక్కాకుల అనిల్ కుమార్, సమీర దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పాదాల ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కోరిబిల్లి రమణ ముఖ్య అతిథులను సాలువాలతో సత్కరించారు. కోలాటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో 47వ వార్డ్ కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి, ఆలయ వ్యవస్థాపకులు విజయ్ కుమార్, కోర్బిల్లి నర్సింగ్, అప్పన్న దొర తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 47వ వార్డ్ కప్పురాడలోని వీరాంజనేయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చైర్మన్ వీరబాబు తెలిపారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై హనుమంతుడిని దర్శించుకున్నారన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో చంటి, సత్యనారాయణ, ఈశ్వరరావు, వెంకట్రావు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ వీరాంజనేయ కార్మిక సంఘం ప్రెసిడెంట్ అండి డి వీరబాబు అండి నా పేరు. గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రెసిడెంట్గా చేస్తున్నాము. నాతో పాటు మా సోదరులు కూడా జాయింట్ సెక్రటరీ, క్యాషియర్ అందరూ ఇక్కడ ఉన్నారండి.
మేము కొంచెం అంచెలంచెలుగా అలాగా కొద్దిగా గుడి డెవలప్మెంట్ చేసుకుంటూ అలాగా ఈ సంవత్సరం మరీ కొద్ది భారీగా చేస్తున్నామండి కార్యక్రమం. తీర్థ ప్రసాదాలు, సాయంకాలం కోలాటాలు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈరోజు మేమందరం కూడా మనిషికి ఎంత వేసుకుని కూడా మేము చేసుకుంటున్నామండి. డబ్బులు ఎవరు ఇచ్చింది కాదు, మాకు మేమే చేసుకుంటున్నాం ఇది కార్యక్రమం. భక్తుడు వేల సంఖ్యలో వచ్చారు భక్తులు. ఇంకా అలాగా మధ్యాహ్నం వరకు కూడా తీర్థ ప్రసాదాలు అలా పంచుతూనే ఉంటాము ఎంతమంది వచ్చినా సరే. నా పేరు కోరిపిల్లి సత్యనారాయణ అండి, జాయింట్ సెక్రటరీని సంఘానికి. సంఘం ఏకదాటిగా అంతా కలిసిమెలిసి చాలా కార్యక్రమాలు చేపడుతుంది. అన్నీ బాగా చేస్తున్నాం. ఈ సంవత్సరం కొంచెం ఘనంగా మా అన్నయ్య పూనుకొని ఈ ప్రసాదాలు, కోలాటాలు బాగా చేస్తున్నారు. ఇందు మూలంగా మేము తెలియజేసింది ఏంటంటే మేము అందరం కలిసికట్టుగా అన్నీ బాగా చేసుకుంటున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ సాగర్ తీరంలో 3వ రోజు యోగాసనాల కార్యక్రమం జరిగింది. విశాఖ వేదికగా యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్ అనే నినాదంతో యోగా అభ్యాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూన్ 21న ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో యోగా మంత్రం నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. మరిపాలెంలోని రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్లో సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. 90 మంది పిల్లలతో మరిపాలెంలోని ఆశ్రమంలో నాగశర్మ ఈ సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. బీ బ్రేవ్, బీ బోల్డ్ అనే నినాదంతో మొదటి రోజు పిల్లలకు గీతా శ్లోకాల పఠనం చేయించారు. వారిలో అంతర్గత సామర్థ్యాలను అభివృద్ధి చేయించి ధైర్య సాహసాలను ప్రదర్శించే విధంగా తయారు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. తర్వాత మ్యూజిక్ ప్రోగ్రాంలో భాగంగా వేణుగానంతో వెంకటేశ్వరరావు పిల్లలను ఆనందింపచేశారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ పిల్లలను మరింతగా చైతన్యవంతం చేశారు. పాజిటివ్ ఎనర్జీని నింపి భయాన్ని తొలగించారు. మరిన్ని ఆటపాటలు చేయించారు. క్రాఫ్ట్ యాక్టివిటీస్ ను కూడా నేర్పించారు. ఈ క్యాంప్ శుక్రవారంతో మొదలై ఆదివారంతో ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. మీకు డల్గా ఉండడం, లేజీగా ఉండడం ఇలాంటివన్నీ తగ్గుతాయి. చేయండి. వెరీ గుడ్. చిన్న అమ్మాయి చేస్తుంది చూడండి. విషిక జంప్ చేస్తే వాక్. వాక్ అంటే రన్. అర్థమైంది ఇప్పుడు? 1 more time. హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ. పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. 4 ఏళ్ల క్రితం అదృశ్యమైన గీతను హత్య చేశారు. నిందితుడు దివాకర్ ను అరెస్టు చేశామన్న సిపి బాక్షి. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS2లో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. పోలీసుల కస్టడీకి పేలుళ్ల కుట్ర కేసు నిందితులు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలింపు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.